హాయ్ వియర్స్, వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ. ఈరోజు చాలా ఫ్లాట్ డే. మార్నింగ్ అప్ ఓపెన్ అయింది. యాక్చువల్లీ 70 పాయింట్స్ మైనస్ గిఫ్ట్ నిఫ్టీ ఉంది. అయినా మన మార్కెట్ అప్ ఓపెన్ అయింది 124 పాయింట్స్. తర్వాత కిందకు వచ్చింది, ఫ్లాట్గా ఉంది. తర్వాత కొంచెం నెగిటివ్కి వెళ్ళింది, మళ్ళీ ఫ్లాట్గా వచ్చింది. సో ఆల్మోస్ట్ ఇట్స్ 10:30 తర్వాత అయితే ఇట్స్ ఆల్మోస్ట్ నో మూమెంట్ డే ఫర్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ బోత్. ఈరోజు ఆప్షన్ బయర్స్ కానీ సెల్లర్స్ గుడ్ డే ఉంటుంది. ఆప్షన్ బయర్స్కి అయితే పెద్ద ప్రాఫిటబుల్ డే ఉండదు యాక్చువల్లీ. సో నిన్న నేను ఆల్రెడీ మీకు తమిళలోనే ఈ లెవెల్స్ పెట్టినాను. రైట్ సైడ్ చూడండి, టీసీఆర్ 24228. అది కానీ క్రాస్ అయితే మీకు 24681కి వెళ్ళాలని చెప్పారు. అది కానీ దానికన్నా కిందకి కానీ వస్తే 23 హై 1 ఇచ్చినాను. అది మీరు చూసుకోవచ్చు. ఈ 3 లెవెల్స్ రేపు కూడా ఇదే వ్యాలిడిటీ ఉంటుంది మనకి. ఎందుకంటే ఈరోజు క్లోజ్ అయిన దగ్గర నుంచి రేపు 24228 క్రాస్ అవుతుందా లేదా అన్నది మాత్రమే మనకు క్వశ్చన్ అవుతుంది. అది క్రాస్ అయితే పైకి వెళ్తుంది, అది బ్రేక్ అయితే కిందకి వస్తుంది ఈరోజు వచ్చినట్టు. తర్వాత ఇప్పుడు మనం రేపు మెయిన్ మార్కెట్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యేది మీకు నిఫ్టీతో పాటు నిఫ్టీ 24228తో పాటు 3 స్టాక్స్ లెవెల్స్ మీరు వాచ్ చేయండి. ఇక్కడ నేను ఇస్తున్నారు 1282 ఫర్ రిలయన్స్. అది వాచ్ చేయండి. అది కానీ బ్రేక్ కానీ కాకుండా ఉంటే అది 1357 వరకు వెళ్ళాలి. మోస్ట్ ప్రాబ్లీ వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ముందు 1326కి వెళ్తుంది, తర్వాత 1357కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంది. అది ఒకసారి దాన్ని వాచ్ చేసుకోండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 17881 ఈ లెవెల్ వాచ్ చేసుకోండి. ఇది దాటితే మీకు 1820 వరకు వెళ్ళాలి. దానికన్నా మీకు ఇంకొక లెవెల్ 1789 కూడా క్రాస్ అయిందంటే ఇది చాలా ఫాస్ట్గా పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది హెచ్డిఎఫ్సి బ్యాంక్. అది ఒకటి వాచ్ చేసుకోండి. 1781 కానీ బ్రేక్ అయిందంటే కిందకు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఈరోజు వచ్చినట్టు లాస్ట్లో మళ్ళీ 1781 కన్నా పైన వచ్చి క్లోజ్ అయింది కాబట్టి మార్కెట్ కొంచెం రికవర్ అయింది. ఐసిఐసిఐ బ్యాంక్ 1301 ఇది అక్కడే స్ట్రగుల్ అవుతున్నది. సో అది కానీ దాటితే మీకు 1360 వరకు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇది బ్రేక్ అయితే 1250 లెవెల్ ఉంది కింద, దాన్ని అక్కడికి వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది మన జనరల్గా మెయిన్ ఈ స్టార్టింగ్లో చెప్పాలనుకుంటుంది. ఇప్పుడు ఈరోజు ఏమైంది అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. ఈరోజు ఫ్లాట్ డే అనుకున్నాం కాబట్టి ఈరోజు ఏమైందంటే మీకు సెన్సెక్స్ 105 పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది. నిఫ్టీ -27 పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ -16 పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది. సో ఇక్కడ స్టాక్స్ ఆల్రెడీ ఏవి పెరిగాయి ఏవి తగ్గా డీటెయిల్స్ ఇచ్చున్నారో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. తర్వాత మీకు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కదా రేపు మనకి. బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీలో మీకు 50,873 ఈజ్ ద లెవెల్ మనం వాచ్ చేయాల్సింది. టీసీఆర్ దాన్ని అక్కడి నుంచి చాలా దూరం వచ్చేసింది. 52,903 ఈజ్ అప్ సైడ్ లెవెల్ టు వాచ్. 51,906 ఈజ్ డౌన్ సైడ్ లెవెల్ టు వాచ్. ఈ రెండు మాత్రం వాచ్ చేసుకోండి. ఒకవేళ 51,906 కానీ బ్రేక్ కానీ కాకుండా ఉంటే బౌన్స్ అయి పైకి వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అది వాచ్ చేసుకోండి. తర్వాత నిఫ్టీ లెవెల్ టు వాచ్ 24,228 ఇది చెప్పున్నా కదా, ఇది చాలా కీ లెవెల్. ఇది కానీ క్రాస్ అయిందంటే భారీగా పెరుగుతుంది. ఇది కానీ బ్రేక్ అయిందంటే కిందకు మినిమం ఒక 100 పాయింట్స్ వరకు వస్తుంది. అది ఆల్రెడీ నిన్న కూడా చెప్పాను, ఈరోజు కూడా అదే జరిగింది. ఇప్పుడు ఎఫ్ఐ డేటా చూసుకుందాం మనం. ఈ ఎఫ్ఐ డేటా మళ్ళీ చెప్తున్నాను. ఎఫ్ఐ డేటా చెప్పే పర్పస్ మీకు దీనివల్ల పనికి వస్తుంది కదా, దీనివల్ల ఏం ఉపయోగం ఉండదు అని చెప్పడం నా ఉద్దేశం. ఇది రోజు మీకు చెప్తూనే ఉంటాను. దీనివల్ల మీకు ఒక్క పైసా ఉపయోగం ఉండదు ఈ ఎఫ్ఐ డేటా వల్ల. ఇది క్యాష్ బయింగ్ డేటా. ఇది చూడు, ఎఫ్ఐఎస్ మీకు 10,971 crores ఈరోజు బై చేశారు. 9,813 crores ఈరోజు సెల్ చేశారు. మీకు 1,157 crores వాళ్ళు నెట్ బయర్స్ ఈరోజు ఎఫ్ఐఎస్ నెట్ బయర్స్. కానీ మార్కెట్ ప్లస్లో క్లోజ్ అయిందా? క్లోజ్ కాలేదు, నెగిటివ్లో క్లోజ్ అయింది. ఈ మీరు గుర్తించాలనే ఉద్దేశంతో నేను కంపారిజన్ చేసి చెప్తున్నాను. అండ్ డిఐఎస్ ఈరోజు 8,400 crores వాళ్ళు 8,4606 crores బై చేశారు. 10,313 crores సెల్ చేశారు. -1,910 crores వాళ్ళు సెల్ చేశారు, నెట్ సెల్లర్స్ వాళ్ళు. దాంట్లో టోటల్ మీరు ఎఫ్ఐఎస్ ప్లస్ డిఐఎస్ రెండు కానీ కంపేర్ చేసుకుంటే మీకు 7,753 crores నెగిటివ్ ఉంది. అంటే ఈరోజు యాక్చువల్లీ 753 కోట్లు సెల్లింగ్ జరిగింది ఓవరాల్ ఎక్స్చేంజ్. దీంట్లో ఎఫ్ఐ అంటే మన ఎఫ్ఎండ్ఓ కాకుండా దీని మీద ఎక్కువ డిపెండ్ కాకుండా మార్కెట్ పడంగానే ఎఫ్ఐ సెల్లింగ్ అనే స్టోరీ చెప్పే వాళ్ళకి దూరంగా ఉంటారు. మీ అంతటి మీరు అసెస్ చేసుకుంటారు ఉద్దేశంతో నేను మీకు ఇది ఇస్తున్నాను, మీరు చూసుకోండి. ఇది ఎఫ్ఐఎస్ సంబంధించింది. నేను నిన్న వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఎలా ఉంటుంది ఏంటి అనేది, ఎలా మీరు అసెస్ చేసుకోవాలని చెప్పనేది. మనకి ఎల్లుండి ఎక్స్పైరీ, ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత ఉందనేది మీకు ఆప్షన్స్కి ఎంత ఉంది, ఫ్యూచర్స్కి ఎంత ఉందనేది
నేను ఆల్రెడీ మీకు ఇక్కడ కంపేర్ చేసి చెప్తున్నాను, చూసుకోండి. ఇండెక్స్ ఫ్యూచర్స్ మీకు 27,386 crores. ఈరోజు మనీలో మాట్లాడుకుందాం. 27,386 crores ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది ఇండెక్స్ ఫ్యూచర్స్లో. అందరూ దాంట్లో నిఫ్టీ ఉంది, బ్యాంక్ నిఫ్టీ ఉంది, ఫిన్ నిఫ్టీ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇండెక్స్ ఆప్షన్స్లో మీకు 5,34,808 crores ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ దీంట్లో ఎంత క్వాంటిటీ ఉంది ఆప్షన్స్లో, ఫ్యూచర్స్లో అంటే అవి బై సైడా సెల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్టా అనేది ఇక్కడ మళ్ళీ మీరు క్లారిటీ ఇవ్వరు. ఈరోజు ఓపెన్ ఇంట్రెస్ట్, ఈరోజు బై సెల్ చూస్తే మీరు ఒకటి అర్థం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండెక్స్ ఫ్యూచర్స్ మీకు 67,474 crores కాంట్రాక్ట్స్ మీకు బై జరిగింది. ఈరోజు FIIs బై చేశారు, కానీ సెల్ చేస్తుంది మీకు 83,080 కాంట్రాక్ట్స్ మీకు సెల్ చేశారు. ఈ మీకు ఆల్రెడీ సెల్ సైడ్ ఎక్కువ ఉంది. సేమ్ ఆప్షన్స్ కూడా మీరు తీసుకుంటే ఇక్కడ సెల్ సైడ్ బై సైడ్ కన్నా సెల్ సైడ్ ఎక్కువ ఉంది. సో మీరు స్టాక్ ఫ్యూచర్స్ తీసుకున్నారనుకోండి, స్టాక్ ఫ్యూచర్స్లో మీకు అంటే 19,85,777 కాంట్రాక్ట్స్ స్టాక్ ఫ్యూచర్స్ ఈరోజు బై చేశారు. సెల్ చేసింది మీకు 19,88,128 crores సెల్ చేస్తున్నారు. సో మీకు నెట్ కాంట్రాక్ట్స్ వచ్చేది ఓపెన్ ఇంట్రెస్ట్ 51,799 crores మీకు ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది స్టాక్ ఫ్యూచర్స్లో. ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ ఏంటిది ఉండేది? ఓపెన్ ఇంట్రెస్ట్ మీకు 51 lakhs ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే అది రిలయన్స్. నిన్న మీకు ఎగ్జాంపుల్స్ నేను చెప్తూ అది రిలయన్స్ షార్ట్స్ ఉన్నాయా లేదంటే ఇంకేదైనా షార్ట్స్ ఉన్నాయా అని చెప్పి నేను మీకు చెప్తూ వస్తున్నా కదా. మీకు రిలయన్స్ దానికి మీకు డిస్కౌంట్లో ఉంది, యాక్సిస్ బ్యాంక్ డిస్కౌంట్లో ఉంది, కోటక్ బ్యాంక్ అదే డిస్కౌంట్లో ఉంది. డిస్కౌంట్లో ఉందంటే ఏంటంటే ఫ్యూచరు స్పాట్ కన్నా తక్కువ ఉందని అర్థం, అంటే సెల్లింగ్ ఎక్కువ ఉందని అర్థం. సో ఈ కాంట్రాక్ట్స్ అన్నీ చాలా మటుకు మనం అజ్యూమింగ్ దట్ ఈ స్టాక్ కాంట్రాక్ట్స్ అన్నీ సెల్ సైడ్ ఎక్కువ ఉన్నారనుకుంటే రేపు ఎల్లుండి కవరింగ్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఎస్పెషల్లీ మన ఇండెక్స్ హెవీ వెయిట్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసుకోండి. దాన్ని చూసుకుంటే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. కాబట్టి ఎక్స్పైరీ ఎల్లుండే ఉంది కాబట్టి ఒకవేళ పాసిబిలిటీ ఆఫ్ కవరింగ్ అంటూ తప్పకుండా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈరోజు మార్కెట్ ఎంత పడ్డా రిలయన్స్ చూడండి, అది 1,282 దగ్గర నుంచి ఆల్మోస్ట్ 1,297 వరకు వెళ్ళింది. సేమ్ అలానే కొన్ని స్టాక్స్ అయితే పెరగడం అయితే జరిగింది. సేమ్ ఇన్ఫీ కూడా చూడండి చాలా ఫాస్ట్గా 40 రూపాయల వరకు పెరిగిపోయింది అది. సో రేపు ఏవి పెరుగుతాయి అనేది బేస్డ్ ఆన్ కవరింగ్ని బట్టి చూసుకోవాల్సి వస్తుంటుంది. అది చూసుకోండి, మీరు చెక్ చేసుకుందాం. నిఫ్టీ చార్ట్ ఇది మీరు చూస్తున్నది. ఈ నిఫ్టీ చార్ట్లో మీరు చూస్తే చూడండి, మీకు ఓపెన్ అయింది మీకు 24,343 దగ్గర ఓపెన్ అయింది. ఓపెన్ హై సేమ్ ఉంది. ఓపెన్ హై సేమ్ ఉందంటే ఏంటంటే అది కంపల్సరీగా ఆ రోజు మార్కెట్ పెరగదు. యాక్చువల్లీ ఆ రోజు మామూలుగా అయితే బాగా పడుతుంది, కానీ ఈరోజు కూడా పడలేదు మంది. దట్ షోస్ అట్లీస్ట్ మార్కెట్లో అప్ ట్రెండ్లో ఉంది, స్ట్రెంగ్త్ ఉందని తెలుస్తుంటుంది. ఈరోజు 24,343 దాని హై ఓపెన్, దాని హై కూడా అంతే ఉంది. దాని లో టచ్ అయింది 24,125 టచ్ అయింది. నేను మీకు చెప్పింది నేను లెవెల్ 24,063 లెవెల్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుందని చెప్పాను. 24,125కి వచ్చేది అక్కడి నుంచి మీకు క్లోజ్ అయింది, మీకు 24,194 దగ్గర క్లోజ్ అయింది. సో రేపు మీరు చెక్ చేసుకోవాల్సింది, నేను నిన్న TCR చార్ట్ ఇచ్చినా కాబట్టి దాంట్లో చెక్ చేసుకోండి. 24,228 రేపు క్రాస్ అవుతుందా లేకపోతుందా చెక్ చేసుకోండి. క్రాస్ అయితే పైకి వెళ్తుంది, బ్రేక్ అయితే మళ్ళీ కిందకి వస్తుంది. సేమ్ ఇస్ ద కేస్ విత్ బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ మీరు చూసుకోవాల్సింది 52,554 ఈజ్ ఓపెన్. దాన్ని ఈరోజు ఓపెన్ అయింది. ఓపెన్ హై సేమ్ ఉంది, క్లోజ్ అయింది మీకు 52,191 దగ్గర క్లోజ్ అయింది. అది ఆల్మోస్ట్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్లో సెకండ్లో ఆల్మోస్ట్ థర్డ్లో వరకు వచ్చింది, థర్డ్లో దగ్గర క్లోజ్ అయింది. మీకు 10:30 తర్వాత నేను చూడండి మన చార్ట్ ఆల్మోస్ట్ స్ట్రైట్ లైన్ ఉంది. ఆల్మోస్ట్ ఈ రేంజ్లో ఉన్నప్పుడు అసలు ఆప్షన్ బయర్స్ నిజంగా ఎలా ట్రేడ్ చేయగలరు అనేది ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే చాలా లాస్ వస్తుంది. ఎందుకంటే మీకు మార్నింగ్ ఫస్ట్ 1 hour 2 hours ఆప్షన్ ప్రీమియం బాగుంటుంది. 10:30 తర్వాత అది కదలకుండా ఉంటే మీకు హెవీ లాసెస్ బుక్ అవుతాయి. ఎస్పెషల్లీ మీరు ఇన్ ద మనీ ట్రేడ్ చేసినా సరే లాస్ బుక్ అవుతుంది. ఇన్ ద మనీ ట్రేడ్ చేస్తే కొంచెం బెటర్గా ఉంటుంది. స్ట్రైక్ ప్రైస్ ట్రేడ్ చేసినా సరే మీకు లాస్ వస్తుంటుంది. అవుట్ ఆఫ్ ద మనీ ట్రేడ్ చేస్తే ఇంకా మర్చిపోవడమే, చాలా లాస్ ఉంటుంది. ఇది ఒకటి చూసుకోండి. మీరు ఈ చార్ట్స్ మీ దగ్గర ఉంటే ఏంటంటే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే తప్పకుండా మీకు చాలా బెనిఫిషియల్గా ఉంటుంది ఈ స్టాక్స్. తర్వాత మీకు మన స్టాక్స్ చెక్ చేసుకుందాం. మనం స్టాక్స్లో మీరు చూసుకోండి, ఇక్కడ ఆల్రెడీ ఈ విధంగా లెఫ్ట్ సైడ్ నిఫ్టీ హెవీ వెయిట్స్ ఇచ్చుంటాం, ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ హెవీ వెయిట్స్ ఇచ్చుంటాం. దీంట్లో ఒక్కొక్కటి మేము TCR లెవెల్స్ ఇస్తున్నాము. మీరు దీని కింద చూసుకొని చెక్ చేసుకోండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ నిఫ్టీ అంటే LNT కింద కానీ నిఫ్టీ కింద కంపెనీ కింద మీకు ఉండేది 52 weeks హై, ఇయర్లీలో TCR ఉంటుంది. వాటిని చూసుకునేదని మీరు TCR లెవెల్స్లో ఎక్కడుందని కంపేర్ చేసుకోండి. ఇది స్టాక్స్ సంబంధించింది టోటల్.
తర్వాత మీకు మన లైవ్ బస్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఆల్రెడీ మీకు రోజు చెప్తానే వస్తున్నాను. ఇది ఉంటే మీకు తప్పకుండా బెనిఫిట్ అవుతారు. ఆప్షన్ బయర్స్ అయినా సరే, ఆప్షన్ సెల్లర్స్ అయినా సరే మీకు ఇద్దరికి పనికి వస్తుంది. ఆప్షన్ సెల్లర్ ఏంటంటే మీరు షార్ట్ స్ట్రాగిల్ ఆ రెండు చేసుకోకుండా దీన్ని చూసి డైరెక్ట్గా మీరు వన్ సైడ్ సెల్లింగ్ కూడా చేసుకోవచ్చు. ఇఫ్ యూ హ్యావ్ ఫండ్స్ ఎట్ యువర్ డిస్పోజల్ ఉంటే ఒకసారి చూసుకోండి మీరు. దిస్ ఇస్ ఆల్ ఫర్ టుమారోస్ ట్రేడింగ్. మీరు ఈరోజు ఆల్రెడీ నిన్న ఇచ్చిన లెవెల్స్ చూసుకున్నారు కాబట్టి ఈరోజు మేము థంబ్నెయిల్ ఇచ్చిన లెవెల్స్ ప్లస్ డీటెయిల్గా ఇచ్చిన లెవెల్స్ కూడా చూసుకోండి. వాటిని చూసుకొని మీరు ట్రేడ్ డెసిషన్స్ ఏమైనా ఉంటే తప్పకుండా తీసుకోండి. సో మీరు రేపు వాచ్ చేయాల్సిన స్టాక్స్ ఆల్రెడీ ఏ విధంగా నేను ముందే థంబ్నెయిల్లోనే పెట్టేశాను. ఇన్ఫీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ఈ 3 లెవెల్స్ నేను ఇచ్చిన వాచ్ చేయండి. వాటి పైన కానీ ఉంటే మార్కెట్ పెరుగుతుంది, వాటి కింద కానీ ఉంటే తగ్గే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. చెక్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు మార్కెట్ మేడి. మీరు మా పాత లైవ్ బైస్ అండ్ సబ్స్క్రైబర్స్ అయ్యండి. రెన్యూ కానీ చేసుకోకుండా ఉంటే తప్పకుండా రెన్యూ చేసుకోండి. మా ప్రోడక్ట్స్ మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. థ్యాంక్ యూ.